అప్పుడే తనకు పుట్టిన ఇద్దరు కవల పిల్లలు కూతురు కొడుకును చూసుకొని సునంద సంబరపడుతుంది. భార్య పిల్లలను చూడటానికి లోపలికి వచ్చిన శంకర్కి మాత్రం ఒక పక్క సంతోషం, మరో పక్క బాధగా అనిపిస్తూ ఉంటుంది. అది గమనించిన సునంద భర్తతో, ఏంటండి అలా బాధపడుతున్నారు? బాధ సంతోషం రెండూ ఒకేసారి ఇచ్చావు సునంద. అయినా నీకు తెలుసు కదా, ఆడపిల్లలంటే నాకు నచ్చదని. ఈ మాట నీకు చెప్పా కదా. అలా మాట్లాడకండి. మనకి కలిగిన సంతానం ఇద్దరూ సమానమే. ఒకరు తక్కువ ఇంకొకరు ఎక్కువ చూడకండి. అయినా ఆడ మగ అనే పిల్లలు కావాలని మన నిర్ణయమా? అది భగవత్ సంకల్పంగా భావించాలి తప్ప. అని సునంద అన్న మాటలు కూడా విని విననట్టు వదిలేస్తాడు శంకర్. ఎంతో మౌనంగా ఉంటాడు. కొన్నాళ్ళు గడిచేసరికి ఇద్దరు పిల్లలు రవి, దీప పెరిగి పెద్దవారవుతారు. కొడుకుని ఎంతో గారాభంగా చూసుకుంటూ కూతురిని మాత్రం ఎప్పుడూ తక్కువ చేసి చూస్తుంటాడు. అలా వాళ్ళు చూస్తుండగానే ఇంకా పెద్దగయి 10వ తరగతికి రానే వచ్చారు. ఆ రోజు 10th క్లాస్ ఫైనల్ ఎగ్జామ్స్ రిజల్ట్ రావడంతో 2nd క్లాస్లో పాసైన తన కొడుకు రవిని చూసి మురిసిపోతూ తన మెడలోని బంగారు గొలుసును తీసి రవి మెడలో వేస్తాడు శంకర్. తనని కూడా పొగుడుతాడేమోనని పక్కనే ఆశగా ఎదురు చూస్తున్న దీపని మాత్రం అస్సలు పట్టించుకోడు తండ్రి శంకర్. అది గమనించిన సునంద, ఏంటండి వాడొక్కడనే మెచ్చుకుని పొగుడుతున్నారు? ఇది కరెక్ట్ కాదండి. అయినా పాప కూడా బాగానే రాసింది కదా పరీక్షలు. పైగా 1st క్లాస్లో పాసయింది. చూడు సునంద, నా కొడుకు 2nd క్లాస్లో పాస్ అయ్యాడే. వాణ్ణి పొగడకుండా ఎలా ఉండమంటావు? అది సరే అండి, కాని వాణ్ణి మీరు ప్రైవేట్ స్కూల్లో గొప్పగా చదివించారు. కానీ మీ కూతుర్ని మీరు గవర్నమెంట్ స్కూల్లో చదివించినా కూడా తను 1st క్లాస్లో పాసయిందండి. ఏంటి, ఇది 1st క్లాస్లో పాస్ అయిందా? అయినా పాస్ అయితే మాత్రం ఎవరిని ఉద్ధరిస్తుందని? పదరా రవి, నువ్వు పాస్ అయితే నీకో మంచి సినిమా తీసుకెళ్తానని మాటిచ్చా కదా, వెళ్దాం పదరా అంటూ కొడుకుని తీసుకొని బయటకు వెళ్ళిపోతాడు శంకర్. వాళ్ళు వెళ్ళగానే దీప అలా చిన్న చిరునవ్వు నవ్వుతుంది. అది చూసిన తల్లి సునంద, ఏంటమ్మా నవ్వుతున్నావు? నీకు బాధగా లేదా? చిన్నప్పటి నుండి ఆయన మాటలు అలవాటైపోయాయమ్మా. అయినా నన్ను అంటున్నదెవరు? నాన్నే కదా. నన్ను తిట్టే హక్కు ఆయనకే ఉందమ్మా. అయినా నాన్న సంతోషమే నా సంతోషమమ్మా. దీప మాటలు విన్న తల్లి సునంద ఒకంత బాధతో, కూతురి మంచి మనసుకి ఆనంద బాష్పాలతో, నీదెంత మంచి మనసు తల్లి అని సునంద బాధపడుతుంది. కూతురు దీప తల్లిని ఓదారుస్తుంది. ఇలా చూస్తుండగానే కాలం గిర్రున తిరుగుతుంది. ఇద్దరు పిల్లలు రవి, దీపలకు పెళ్ళిళ్ళు కూడా అయిపోతాయి. ఇలా చూస్తుండగానే సునంద ఇంటికి కొత్త కోడలు రవలి వచ్చి కూడా ఏడాది గడిచిపోతుంది. కూతురు దీప కూడా పుట్టింటిని విడిచి అత్తింటికి వెళ్ళి కూడా సరిగ్గా ఏడాదే అయ్యింది. రిటైర్మెంట్ వయసులో కుర్చీలో అలా కూర్చున్న తండ్రి శంకర్ కోడలు రవలితో, అమ్మా రవలి, కొంచెం కాఫీ ఉంటే పెట్టిస్తావా తల్లి? కాఫీయా? రోజుకి ఎన్నిసార్లు తాగుతారు కాఫీ? అయినా ఇంట్లో పాలైపోయాయి మావయ్య. పక్కనే ఉన్న సునంద మధ్యలో కలగజేసుకుని, అదేంటమ్మా, ఇప్పుడే ఫ్రిడ్జ్లో చూశాను, పాలున్నాయి కదా, అయిపోయాయి అంటవేంటమ్మా? హా, ఉన్నాయి ఉన్నాయి. మీ కొడుక్కి సాయంత్రం ఇంటికి రాగానే కాఫీ తాగడం అలవాటు. ఉన్న పాలు ఆయన వారికే సరిపోతాయి. అయినా ఒక్క పూట కాఫీ తాకపోతే చస్తారా ఏంటి? అంత పెద్ద మాటలెందుకులే అమ్మా. కాఫీ వద్దు, ఏమి వద్దులే, వాడికే పెట్టివు. నేనిప్పుడు కాఫీ తాగి మాత్రం చేసేదేముందిలే. హా, ఇంకో మాట, ఆల్రెడీ మీకు చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను. ఇలా నేను మిమ్మల్ని అంటున్నట్టు మీ కొడుక్కి చెప్పారో అదే కాఫీలో ఇంత విషం కలుపుకుని తాగి చస్తాను. అంత మాటని మా ఆయన్ని మరింత చిత్రహింసకు గురిచేయకు తల్లి. అప్పుడే ఆఫీసులో పనిని ముగించుకొని ఇంట్లోకి వస్తూ రవి, ఏంటమ్మా ఏదో గొడవ గిడవ అంటున్నారు, ఏం జరిగింది? అదేం లేదురా, పక్కింటి సరోజ వాళ్ళ ఆయన గొడవ పడితేను అదే విషయం రవలికి చెప్తున్నా. అమ్మా,
అయినా పక్కింట్లో గొడవలు చెప్పి రవలి మనసు పాడు చేయకమ్మా. అసలే దాంది సున్నితమైన మనసు. అవును బాబు, నిజమే. కోడలు మనసు చాలా సున్నితం. మాకు ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. సరేలే అమ్మా. నాన్న, కాఫీ తాగావా? అసలే మీకు కాఫీ తాగకపోతే ఏమీ తోచదు. ఆహా, ఇందాకే తాగానరా. కోడలు చాలా రుచికరమైన కాఫీ ఇప్పుడే ఇచ్చిందిలే. లోపలికి వెళ్ళి కాఫీ పెడుతున్న రవలిలో ఒకటే ఆలోచన. అలా మనసులో ఆలోచిస్తూనే తన భర్తకు కాఫీ ఇస్తుంది. కాఫీ తాగుతున్న భర్తతో రవలి ఇలా అంటుంది. ఏమండి, చాలా రోజుల నుండి నేను మీకో విషయం చెప్దామని అనుకుంటున్నాను. కానీ చెప్తే మీరేమనుకుంటారో అని చెప్పలేకపోతున్నాను. మీ అమ్మా నాన్నంటే మీకెంత ప్రేముందో నాకు అంతే గౌరవం ఉందండి. కానీ వాళ్ళు ఈ ఆస్తి మొత్తంలో సగభాగం వాళ్ల కూతురి పేరు మీద రాయాలని చూస్తున్నారు. ఈ విషయం వాళ్ళు మాట్లాడుకుంటుంటే నేను విన్నాను. కానీ మీ అమ్మా నాన్నలంటే మీకు చాలా ప్రేమ కదా. ఈ విషయం చెప్తే మీరు ఎక్కడ బాధపడతారో అని ఇన్నాళ్ళు చెప్పలేదు. ఓసై పిచ్చి మొహమా, నేను వాళ్ళను ప్రేమగా చూసుకుంటున్నదే ఈ ఆస్తి కోసం. ఇప్పుడు ఇదే ఆస్తి ఇంకొకళ్ళకు రాస్తానంటే నేను చూస్తూ ఊరుకుంటానా? హాగు, ఇప్పుడే తేల్చేస్తా అంటూ కోపంగా రవి ఆస్తిపత్రాలు పట్టుకొని హాల్లో ఉన్న తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తాడు. వెనకాలే రవలి కూడా వెళ్తుంది. నాన్న, నేనంటే నీకు ఎంత ఇష్టం? ఎంత ఇష్టమా? అదేం ప్రశ్నరా. నిన్ను నా గుండెల మీద పెట్టుకుని నా భుజాలపై ఎత్తుకుని ఎంతో అల్లారు ముద్దుగా పెంచానురా నిన్ను. అయినా కొడుకుపై తండ్రికి ఎంత ఇష్టం అంటే ఏం చెప్తాడు, ఎలా చెప్తాడ్రా? చెప్పొచ్చు నాన్న. నేను నీకు ఇష్టమైతే ఆ ఇష్టాన్ని ఈ ఆస్తి పత్రాలపై సంతకం పెట్టి చూపించు. అప్పుడు నమ్ముతాను నేనంటే నీకు చాలా చాలా ఇష్టమని. ఏటివరా పెడతాను. ఏమండి, ఒక్కసారి ఆలోచించండి. తొందరపడకండి. చూడు సునంద, చిన్నప్పటి నుండి వాడంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలుసు కదనే. వాడిపై నాకున్న ఇష్టాన్ని చూపించడానికి ఒక్క సంతకం ఏంటి, ఎన్ని సంతకాలైనా పెడతాను. వాడెక్కడ పెట్టమన్నా పెడతాను. భర్త మాట విన్న సునందకి మరో మాట రాలేదు. వెంటనే తండ్రి శంకర్ రవి తెచ్చిన ఆస్తి పేపర్లపై మరో ఆలోచన చెయ్యకుండా కొడుకు మీద అతి నమ్మకంతో సంతకం పెట్టాడు. తండ్రి సంతకం చేసిన ఆ ఆస్తి పేపర్లను ఒక్కసారిగా చేతిలోకి తీసుకున్న రవిలో అసలు కొడుకు నిద్రలేచాడు. ఇక దయచేయండి నాన్నగారు, దయచేయండి. ఒరేయ్, ఏం మాట్లాడుతున్నారా? నీకేమన్నా పిచ్చి లేచిందా? మీరిక వెళ్ళొచ్చు. కావాలంటే నువ్వుండమ్మా. ఈ ఇంట్లో వేరే పని వాళ్ళని పెట్టుకోవడం ఎందుకు? ఏ అంటు తోమడానికైనా నువ్వు పనికొస్తావు. ఆయనేం చేస్తారు? ఏ ఓల్డ్ జిమ్లో పాడేస్తే ప్రశాంతంగా ఉంటాడు. ఒరే, నాకు ఇద్దరు బిడ్డలైనా ఎప్పుడు నా కూతురికి నేను ఏనాడు ప్రేమను పంచలేదురా. ప్రతిదీ నీకే పంచినందుకు తగిన గుణపాఠం చెప్పావురా. కానీ ఒక్క విషయంరా, నిన్ను కన్న తల్లిదండ్రులను బాధపెట్టినట్టు కట్టుకున్నదాన్ని బాధ పెట్టకురా. పిల్లా పాపలతో సంతోషంగా జీవించు. అలా ఆ వృద్ధ దంపతులు పుట్టెడు దుఃఖంలో ఆ ఇల్లు విడిచి వెళ్ళిపోయారు. ఏమండి, మీరు కోప్పడనంటే ఒక మాట చెప్తా. మీరు ఏమనుకోకపోతే మన కూతురు దగ్గరికి వెళ్దామా? కూతురు దగ్గరకా? ఏ మొహం పెట్టుకుని వెళ్ళాలే? దాన్ని ఏనాడు ప్రేమగా దగ్గరకు తీసుకునేదే లేదు. అది మన కూతురండి. అయినాది ఇంటి నుండి వెళ్తూ వెళ్తూ ఏం చెప్పిందో మర్చిపోయారా మీరు? మర్చిపోలేదు సునంద, మర్చిపోలేదు. నాన్న, చిన్నప్పటి నుండి మీరు నన్ను ప్రేమగా చూసుకోలేదని నాకేం బాధగా లేదు నాన్న. ఇప్పుడు నేను వెళ్ళిపోతుంటే కూడా మీకేం బాధగా అనిపించదని కూడా నాకు తెలుసు. నేను వెళ్తున్నాను నాన్న. వెళ్తున్నా కాదమ్మా, వెళ్ళొస్తాను అనాలి. నాన్న, నేను వెళ్ళేది కాలేజీకో గుడికో పక్కూరుకో కాదు నాన్న, అత్తారింటికి. వచ్చినా మళ్ళీ వెళ్లాల్సిందే కదా. చివరిగా ఒక్క మాట నాన్న,
మీ సంతోషాల్లో నన్ను గుర్తుపెట్టుకోకపోయినా పర్లేదు కానీ కష్టం వస్తే మాత్రం ఈ కూతురుందని మాత్రం మర్చిపోవద్దు. తన కూతురు దీప మాట్లాడిన చివరి మాటలు గుర్తుకు తెచ్చుకున్న శంకర్ కళ్ళు చెమర్చుతాయి. ఏమీ చెయ్యాలో తెలియక అలా ఇద్దరూ ఓ వృద్ధాశ్రమంలో చేరుతారు. కొన్నాళ్ళు గడుస్తుంది. ఒకరోజు భార్యాభర్తలిద్దరూ వృద్ధాశ్రమంలో దిగాలుగా కూర్చుని బాధలను పంచుకుంటూ ఉంటారు. ఇంతలో అమ్మా, నాన్నా అన్న పిలుపుతో అటువైపు చూస్తారు ఇద్దరు. నాన్నా, ఏంటి మీరిక్కడ? అయినా మీ కూతురు బతికే ఉందని విషయం మర్చిపోయారా? ఎలా ఉన్నావు తల్లి? ఎలా ఉన్నావు దీపా? అల్లుడు నిన్ను బాగా చూసుకుంటున్నాడా అమ్మా? ఆయనకే అమ్మా, నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు. అయినా ఏంటి మీరసలు? మీకోసం ఎంత వెతికానో తెలుసా? అయినా మేమిక్కడున్నామని నీకెవరు చెప్పారే? మన వీధిలో ఉండే కిరాణా కొట్టు సుబ్బయ్య చెప్పాడు మీరిక్కడ వృద్ధాశ్రమంలో ఉన్నారని. ఇక చివరి ప్రయత్నంగా ఇక్కడ చూసి వెళ్దామని వచ్చానమ్మా. అయినా మీకు కష్టం వస్తే నేనున్నానని ఆ రోజే చెప్పాను కదా నాన్న. ఎలా మర్చిపోయారు? ఏం జరిగిందో నాకు చెప్పాలని ఎందుకు అనిపించలేదు నాన్న? ఉన్న ఆస్తి వాడి పేరుపై రాయించుకుని మమ్మల్ని అనాథల్ని చేసి నిర్దాక్షిణ్యంగా మమ్మల్ని గంటేశాడు మీ అన్న. అయ్యో అమ్మా, నేనొచ్చింది మీ ఆస్తి అంతస్తుల కోసం కాదమ్మా. మీరే నా ఆస్తిపాస్తులు. మిమ్మల్ని ఇంటికి తీసుకువెళ్దామని వచ్చా. వెళ్దాం పదండి. నేను మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాను. పద నాన్నా. కన్న తల్లిదండ్రులే నీ ఆస్తి పాస్తులు అంటున్నావు. అదమ్మా, అది కూతురు ప్రేమంటే. అయ్యో ఏంటి నాన్న మీరు మరీను? అయినా నాకు క్షమాపణ చెప్పడమేంటి నాన్నా? జరిగినవన్నీ మర్చిపోయి మనం ఉన్న దాంట్లో సంతోషంగా ఉందాం పదండి. ఇంకేం మీరు ఆలోచించొద్దు. మిమ్మల్ని సంతోషంగా చూసుకునే బాధ్యత నాది. పదండి నాన్న. అమ్మా, నువ్వన్న చెప్పమ్మా నాన్నకు. ఇంకా ఏం ఆలోచిస్తున్నారండి? కూతురు అంతలా అడుగుతుంటే పదండి అని అనగానే కూతురి ప్రేమకు మురిసిపోయి కూతురి వెంట వెళ్ళసాగారు దీప కన్న తల్లిదండ్రులు. దీప ఎంతో ప్రేమగా తన వెంట తీసుకెళ్ళింది అమ్మా నాన్నలను.